నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు నాగలక్ష్మి. ఈ ఊరు పేరేంటి ఇక్కడ? తాడేపల్లి. తాడేపల్లి. అమ్మ, మరి మీది మంగళగిరి నియోజకవర్గం కింద వస్తుంది. ఇక్కడ రాబోయే ఎన్నికల్లో ఒక పక్కన లోకేష్ గారు పోటీ చేస్తున్నారు, మరో పక్క లావణ్య గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు గెలవాలనుకుంటున్నారు మీరు? లోకేష్ గెలవాలి. ఎందుకనమ్మా లోకేష్ గారు ఎందుకని గెలవాలనుకుంటున్నారు? ఆయన మంచి పనులు చేశాడు. ఏం చేశాడమ్మా లోకేష్ గారు? మాకు తాగటానికి నీళ్ళు లేకపోతే ఇచ్చాడు. అంతకు ముందు కూడా రోడ్లు సైకరం అన్ని బాగానే చూశాడు. ఏదన్నా పిల్లలకు సమస్యలు వచ్చినా హాస్పిటల్ పెట్టించాడు. అన్ని సైకరం బాగానే చూశాడు. అందుకని ఇదివరకు ఎట్లా ఉండే ఇక్కడ మంచినీళ్ళు అవన్నీ మీకు బాగా ఇబ్బందిగా ఉండేదా? మీ ఇబ్బంది. మురికి నీళ్ళు ఆ బయట టాప్లలో కూడా కాలువ సైడ్ కాలువలో ఏ నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళే. సగం నీళ్ళు పోతాయి. ఒక బిందె అరబిందె వచ్చేటప్పటికి కట్టారు. అసలు ఒక్కొక్క రోజు అయితే వదలరు. మరి లోకేష్ గారు మీకు ఇక్కడ ఉచితంగా పెట్టారు? ఇది ఉచితంగానే పెట్టారు. ఎప్పుడు వస్తాయి నీళ్ళు? ఒకసారి ఎప్పుడు వస్తాయి? మహాన్ బాబుడు ఆయన కడుపు చల్లంగా ఉండాలా. బయట కొనుక్కుంటే ఎంత అవుతుంది ఇది క్యాన్ మీకు? బయట కొనుక్కుంటే 10 రూపాయలు. క్యాన్ 10 రూపాయలు. మీరు ఎన్ని కావాలంటే అన్ని పట్టుకెళ్తారా? ఎన్ని కావాలంటే అన్ని పట్టుకెళ్ళాలి. లేదా మీరు ఒకటే పట్టుకెళ్ళాలని ఏమైనా ఇబ్బంది? లేదు, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు, తీసుకెళ్ళవచ్చు. మీ ఊరోళ్ళేనా? మీ వాళ్ళేనా ఇక్కడ వేరే వాళ్ళు కూడా పట్టుకెళ్తారు? నుంచి కూడా వస్తారు. సాయిబాబు గుడి దగ్గర నుంచి కూడా వస్తారు. ఆర్ఎంఎస్ కాలనీ, సాయిబాబు గుడి, ఇటు కృష్ణుడి గుడి దగ్గరకి అందరూ వస్తారు. లోపల కాలనీలో వాళ్ళు మొత్తం నీళ్ళకి ఇబ్బంది లేదు. అయితే ఇదివరకు నీళ్లు తాగటం వల్ల మీకు బాగుండేది? నీళ్ళు దొరికాయి కావు, తాగుదామన్నా మురికి నీళ్ళు. ఆ నీళ్ళు కూడా సప్పగా ఉంటాయి. అతల వర్షాకాలం అయితే తీతి కొట్టాయి. కానీ ఇప్పుడు కాలం ఎండింది కదా, అసలు బోర్లో నీళ్ళు కూడా ఎట్టుంటాయి అట్లా ఉంటాయి, తాగలేము. ఆ నీళ్ళు తాగినా ఈ రోషనాలు వాంతులు అయితే మురికి నీళ్ళు. ఆయన వచ్చినాక మాకు అన్ని బాగానే చూశాడు. లోకేష్ గారు ఓడిపోయాడు. ఇక్కడ ఓడిపోయినా చేశాడా? ఓడిపోయినా చేశాడు. మరి గెలిచిన వాళ్ళు ఏమైనా చేశారు మీకు? ఇక్కడ గెలిచినోడు ఎవడు కూడా మా ఏరియాకి రాలా. ఎలాంటి వాళ్ళు కూడా ఏ పార్టీ వాడు కూడా మీకు మంచి నీళ్ళు కావాలన్నా పిచ్చి నీళ్ళు కావాలని అడిగిన వాళ్ళే లేరు. హాస్పిటల్ కూడా పెట్టాడంట. హాస్పిటల్ కూడా పెట్టాడు. బాగలేకపోతే సెలన్ బాటిల్ పెడతాండ్రు, ఇంజక్షన్లు వేస్తాండ్రు, షుగర్ వాళ్ళకి టాబ్లెట్లు ఇస్తాండ్రు. అన్ని బాగానే అంతా ఉచితమేనా? మొత్తం ఉచితమే. అయితే బాగా మంచి క్యాండిడేట్ని పెట్టారు ఇక్కడ. లోకేష్ రావడం మంచి మీకు ఇక్కడ. లోకేషే రావాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే అమ్మా, మీ పేరు? మేఘన అండి. మేఘన గారు ఎక్కడ ఉంటారమ్మా మీరు? ఇక్కడే ఉంటామండి. ఏ ఏరియా అమ్మా ఇది? సలాం సెంటర్, రాములవారి గుడి, తాడేపల్లి. తాడేపల్లి. మరి రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి. మరి మీ తాడేపల్లి, మీ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఒక పక్కన లోకేష్ గారు పోటీ చేస్తున్నారు, మరో పక్క లావణ్య గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఈసారి ఎవరు గెలవాలనుకుంటున్నారమ్మా మీరు? లోకేష్ గారే గెలవాలి. ఎందుకనమ్మా లోకేష్ గారు ఎందుకు కావాలనుకుంటున్నారు? ఆయన చాలా మంచి పనులు చేస్తున్నారు కాబట్టి, పదవిలో లేకపోయినా వాళ్ళు చాలా చేస్తున్నారు కదా. అంటే ఏం చేశారమ్మా లోకేష్ గారు ఇక్కడ? ఇక్కడ ఏం చేశారు? నీళ్ళు ఇచ్చారండి మాకు. చాలా నుంచి నీళ్ళు లేవు, నీటి సమస్య ఉండేది మాకు. ఇదివరకు పంపులు కూడా చక్కగా వచ్చాయి కాదు, మంచి నీళ్ళు ఉరకనేస్తున్నారు ఫ్రీగానే. సో ఇది ప్లాంట్ ఉచితమా పూర్తిగా? అవునండి, మినరల్ వాటర్ ప్లాంట్. అవును. సో ఈ ప్రాంత ప్రజలందరికీ దాహార్తిని తీరుస్తున్నారు. అవునండి, 24 గంటలు ఉంటుంది. 24 గంటలు సమస్య లేదు. ఈ ప్రభుత్వం గెలిచిన తర్వాత మీ ప్రాంతంలో నీటి సమస్య ఉందన్నారు కదా, తీర్చారు ఏమన్నా వాళ్ళు? అది ఏం లేదండి. వాళ్ళు పదవిలో ఉన్న వాళ్ళు ఏం చేసింది ఏం లేదు. లోకేష్ గారు పదవిలో లేకపోయినా చేసేది చాలా ఉందండి. ఇప్పుడైతే మీకు మంచినీళ్ళు వస్తున్నాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. బాగుంటుంది. ఇదివరకు వచ్చే నీళ్ళల్లో ఏమన్నా మీకు ఇబ్బంది? అప్పుడు పంపు నీళ్ళు కూడా బాగోండి, మురికి వాటి వాసన వచ్చాయి. ఈ నీళ్ళు వచ్చిన కాంచి బాగుంది. ఈ ప్రాంతం వాళ్ళందరూ ఇక్కడే పట్టుకెళ్తారు నీళ్ళు? ఇక్కడే పట్టుకుంటారు. ఇక్కడ నుంచి కాకపోయినా చాలా వస్తారు, బయట నుంచి కూడా వచ్చి పట్టుకుంటున్నారు. చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు, పట్టుకుంటున్నారు. అమ్మా, ఈసారి ఏంటి పరిస్థితి? ఇక్కడ మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేస్తున్నారు, అటు పక్క లావణ్య గారు పోటీ చేస్తున్నారు. ఇంతకుముందు ఆర్కే నాయన ఉండేవాడు ఎమ్మెల్యేగా, తెలుసా మీకు? అక్కడ నాకు ఆయన తెలియదులే. మీకు ఇక్కడ ఎవరు గెలుస్తారు ఈసారి? మాకు చంద్రబాబు. చంద్రబాబే. ఎందుకని? ఎందుకంటే ఆయన మాకు మంచి చేస్తాడు. మాకు ఈ బియ్యం కార్డు ఈడొచ్చినాక తీసేసాడండి. మాకు బియ్యం కార్డు లేదు, ఏం లేదు. తింటేనే ఆ టోర్ బియ్యం తింటాం, లేకపోతే మాకు ఇంకెయ్యలు అవి కూడా ఇప్పుడు అవకాశం లేకుండా చేసేసాడు. ఎందుకు తీసాడు కార్డు? మీకు పెద్ద బంగ్లా ఉందంటగా? బంగ్లా మా ఆయనకు ఉద్యోగం ఉందంట, వాడు అట్టని తీసేసాడు. ఎక్కడ ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు? నా కారు ఉన్నట్టుగా, జాబ్ ఉన్నట్టుగా తీసేశాడు. చేసుకుంటేనే మట్టి పని నేను చేసేది. 50 సంవత్సరాలు వచ్చినాయి. ఏదో రేషన్ కార్డు మీద కాసిన బియ్యం వస్తే తిందామని నేను అనుకుంటే అసలు ఈడొచ్చి నాకు అసలు అది కూడా తీసిపారు. ఇంకేం చేయాలి? వీడికి ఇంక సిగ్గి తప్పి ఎవడు వేసేది ఓటు, ఎవడేడు ఓటు. మాకు లోకేషే వస్తేనే మంచి పనులు అయితే మళ్ళీ న్యాయం జరిగింది. ఓటు అనేది వేయకూడదండి. ఇంకా లోకేష్ చేశాడు ఇక్కడ మాకు లోకేష్ వచ్చినాక పాపం అన్ని మంచి పనులు చేస్తున్నాడు. ఇవాళ 10 రూపాయలు బిందె కొనుక్కోవాలంటే మంచినీళ్ళు ఎవరు ఇస్తారు ఉచితంగా? బిందెలు మొత్తం ఊరు మొత్తం పట్టుకెళ్తున్నారు.